పొగాకు రైతులు మద్దతు ధరల కల్పనకు సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక కమిటీ వేశారని, పొగాకు రైతులకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలిచిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అందులో మన జిల్లా చెందినటువంటి గొట్టిపాటి రవి గారు కూడా సభ్యులుగా పెట్టారు. మద్దతు ధర ప్రకటిస్తుంది. బర్లీ సంబంధించి 12,000 రూపాయలు అవసరమైతే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ఇక్కడ ఒత్తిడి చేయాలని చెప్పిన తర్వాత రైతులు లబ్ధి జరుగుతున్నప్పుడు నేను వచ్చేదో జరిగారని చెప్పేసి ఈ శవరాజకీయాలు చేయడం అలవాటు. ఏది ఎక్కడ తగ్గిపోతే అక్కడ పోవడం బుగ్గలు ఏమంటూ చేశారే ఆ రాజకీయాలు చేస్తున్నారు. రైతులకి పొగాకు రైతులకి చేసింది ఏదైనా ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు 2000 సంవత్సరంలో కూడా పొగాకు కొనుగోళ్ళకి కోల్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసే తెలుగుదేశం ప్రభుత్వం 2016లో గిట్టుబాటు ధరలు లేనప్పుడు ముఖ్యమంత్రి స్వయాన ప్రకాశం జిల్లాలో పర్యటించి నిర్మలా సీతారామన్ గారితో కూడా మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం క్వింటాలు 1,500 రూపాయలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు కలిపి 2,000 రూపాయలు అదనంగా ఇచ్చి పొగాకు రైతులు ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ తర్వాత